హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను కదండి, అది వచ్చేసి నాకు ఫస్ట్ వీడియో కూడాను. ఈ బ్లౌజ్లో నాకు క్లాత్ మిగిలిందండి. ఆ క్లాత్ నేను ఉపయోగించేసి చిన్న పిల్లలకి లెహంగా పైకి టాప్ కుట్టాలనుకుంటున్నాను. సో ఆ మిగిలిన పీస్ వచ్చేసి ఇదనమాట. ఈ పీస్ నాకు బ్లౌజ్లో మిగిలిందండి. ఆ బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్ ఇదనమాట. సో ఇదనమాట ఈ క్లాత్ మొత్తం అంతా వచ్చేసి. సో ఈ పీస్ తోటి నేను లెహంగాకి పైకి టాప్ కుడుతున్నాను చిన్నపిల్లలకి. సో ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ డ్రా చేసి పెట్టాను అనమాట లైనింగ్ క్లాత్ పైన మొత్తం అంతాను. సో లెంత్ వచ్చేసి 10.7 సెంటీమీటర్స్ అండి. నాకు వచ్చేసి మిగిలిన క్లాత్ కూడా వచ్చేసి లెంత్ వచ్చేసి 10.7 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో నేను లైనింగ్ క్లాత్ కూడా ఎగ్జాక్ట్గా 10.7 సెంటీమీటర్స్ వరకు డ్రా చేసుకున్నాను. ఓకేనండి. లెంత్ వచ్చేసి 10.7 సెంటీమీటర్. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 4.5. చూడండి, నేను టేప్తో చూపించాను మీకు 10.7 సెంటీమీటర్స్. సో షోల్డర్ వచ్చేసి 4.5 అనమాట. సో ఆర్మ్ హోల్ ఉంటుంది కదండి చంక దగ్గర, సో అక్కడ కూడా 4.5 వరకు ఒక డ్రా చేసుకునేసి షోల్డర్ నుంచి కింది వరకు ఒక డ్రా లైన్ చేసుకున్నాను అనమాట. అది వచ్చేసి నేను షోల్డర్ దగ్గర పైన స్టిచ్చింగ్ పైన వదిలిపెట్టేసి కింద వరకు 3.5 తీసుకున్నానండి, 3.5 సెంటీమీటర్స్. సో షోల్డర్ పై నుంచి కింద వరకు ఒక డ్రా లైన్ తీసుకునేసి ఆర్మ్ హోల్ కోసము నేను ఒక కర్వ్ షేప్ తీసేసుకున్నానండి. చంక కోసం అనేసి ఒక లైన్ గీసేసాను. తర్వాత ఇది వచ్చేసి 7 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం నడుము కొలత వచ్చేసి 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ని కట్ చేశానండి. నేను టాప్ పీస్ పైన టాప్ పీస్ వచ్చేసి 4 ఫోల్డ్స్ వేసేసుకునేసి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మళ్ళీ టాప్ పీస్ కట్ చేస్తున్నానండి నేను. సో ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది నేను సపరేట్గా తీసేస్తున్నానండి. సైడ్కి తీసేసి నేను ఈ లైనింగ్ క్లాత్ని సెంటర్కి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను హుక్స్ పట్టీకి ప్లస్ కాజా పట్టీకి అటాచ్మెంట్ కోసం అనేసి సెంటర్లో కట్ చేస్తున్నానండి. సో ఇలా కట్ చేసుకోవాలి సెంటర్లో. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, టాప్కి బ్యాక్ పార్ట్. బ్యాక్ అనేసి రాసిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సో నేను ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి లైనింగ్ క్లాత్, ఈ ఫ్రంట్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసేసి నేను కొంచెం క్రాస్ తీసేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ లేకోకుండా చిన్నపిల్లలు కదండి, కొంచెం తక్కువ తీసేస్తున్నాను అనమాట క్రాస్. ఇప్పుడు వచ్చేసి నెక్ పార్ట్ కోసం అనేసి, నెక్ కటింగ్ కోసం అనేసి పైన షోల్డర్ దగ్గర 1.7 సెంటీమీటర్ ఇలా క్రాస్ పీస్ దగ్గర నేను ఒక లైన్ గీసాండి. అలాగే కింద డీప్ వచ్చేసేసి 2.5 అనమాట. 2.5 తీసుకునేసి మళ్ళీ 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకునేసి షోల్డర్ నుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకునేసి ఇప్పుడు మనము నెక్ కటింగ్ చేసుకుంటున్నానండి నేను. నెక్ కటింగ్ అయిపోయిందండి. సో ఇలాగా నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్ తోటి. సో ఓకేనా. ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. సో షోల్డర్ పైన 1.7 దగ్గర ఒక లైన్ గీసేసుకోవాలి. కింద నెక్ డీప్ దగ్గర కూడా ఒక 1.7 దగ్గర ఒక మార్క్ గీసుకోవాలండి. పైనుంచి కింది దాకా ఒక లైన్ డ్రా చేసుకునేసి, సో డీప్ వచ్చేసి 2.5 అండి. 2.5 గీసేసుకునేసి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద లైన్ డ్రా చేసుకునేసి మనం నెక్ కటింగ్ చేసుకోవాలండి. సో నేనైతే వెనకాల మాత్రం రౌండ్ షేపే తీసేస్తున్నాను. రౌండ్ షేప్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఓకేనా అండి. సో ఈ రెండు లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన టాప్కి అటాచ్మెంట్ చేసుకోవాలండి. సో అటాచ్మెంట్ అయిపోయిందండి, కుట్టేసాను టోటల్గా. 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం అటాచ్మెంట్ చేసేసుకున్నాను. సో వీటికి వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఇప్పుడు హుక్స్ పట్టీను ప్లస్ కాజా పట్టీను అటాచ్మెంట్ చేసుకోవాలి.
సో ఈ పీసెస్ని ఉపయోగించుకునేసి మనము హుక్స్ పట్టీను ప్లస్ కాజా పట్టీని అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కాజా పట్టీని అటాచ్మెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను టాప్ క్లాత్ తీసుకున్నాను, తర్వాత లైనింగ్ క్లాత్ పీస్ పెట్టేస్తున్నాను అనమాట, ఒక చిన్న పీసెస్ తీసుకునేసి. సో నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైన సెంటర్ పార్ట్కి పెట్టేసి మధ్యలో పెట్టేసేసి ఇలా ఈ విధంగా అనమాట, ఈ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలి మనం. అలాగే హుక్స్ పట్టీ కోసం కూడా నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. సో ఇది కూడాను రైట్ సైడ్ పెట్టేసి ఇలా టర్న్ చేసుకునేసి కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో కాజా పట్టీ వచ్చేసి ఇలా కుట్టేసుకోవాలండి మొత్తము. ఎక్స్ట్రా వచ్చింది నేను కట్ చేస్తున్నాను. సో ఓకేనా అండి. ఇదైతే హుక్స్ పెడతారు కదండి కాజా పట్టీ, ఆ పట్టీ అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి రైట్ సైడ్ బ్యాక్ పార్టీకి వచ్చేసి హుక్స్ పట్టీ కుడుతున్నానండి. సో ఈ క్లాత్ని అనమాట పెట్టేసి కుడుతున్నాను. కుట్టేసిన తర్వాత మళ్ళీ పై పార్ట్ కూడాను ఒక స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హుక్స్ పట్టీ అండి. కాజా పట్టీ పైన హుక్స్ పట్టీ ఇలా పెట్టేసి చూడండి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కరెక్ట్గా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసేసి పైన షోల్డర్ పైన అటాచ్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ అటాచ్మెంట్ అయిపోయిందండి. సో ఓకేనా అండి. ఇప్పుడైతే నెక్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకునేసి ఈ క్రాస్ పీసెస్ని 1 by 1 ఒకదానిపైన ఒకటి పెట్టుకునేసి నేను క్రాస్గా లైన్ డ్రా చేసానండి. ఈ డ్రా చేసిన లైన్ పైన స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1 by 1 మొత్తం అన్నీ అదే విధంగా పెట్టేసుకునేసి మొత్తం అన్నీ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం. నేను వచ్చేసి స్ట్రైట్ రాణి పింక్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1 సైడ్ పీకో కూడా చేసుకున్నాను. ఈ రాణి పింక్ క్లాత్ ఎందుకంటే ఇది ఫ్రిల్స్ పెట్టుకునేసి సైడ్ హ్యాండ్స్కి బదులుగా ఇది ఫ్రిల్స్ పెట్టుకునేసి ఆర్మ్ హోల్కి మొత్తం అంతా స్టిచ్ చేయడం కోసం తీసుకున్నానండి ఈ రాణి పింక్ క్లాత్. ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రిల్స్ పెట్టుకునేసి 1 సైడ్ పీకో చేశాను, ఇంకొక 1 సైడ్ వచ్చి స్టిచ్ చేసుకునేసి ఆర్మ్ హోల్కి దీన్ని అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి బదులుగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేసి కుట్టుకోవడానికి తీసుకున్నాను ఈ క్లాత్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ క్రాస్ పీస్ లైనింగ్ క్లాత్ని నెక్కు అంతా మొత్తం స్టిచ్ చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ దగ్గర కార్నర్స్ దగ్గర నేను కొంచెం కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ అనేది కార్నర్స్ దగ్గర నీట్గా కర్వ్ అనేది షేప్స్ మంచిగా వస్తుంది అనమాట. ఇలా కంపల్సరీగా మనం కట్ చేసుకునేసి పైన లైనింగ్ క్లాత్ని టర్న్ చేసేసి పైన మళ్ళీ ఒక 1 స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ మొత్తం పైన కూడా అయిపోయిందండి. నెక్కు మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్కునంతా స్టిచ్ చేసుకునేసి దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని అటాచ్మెంట్ చేసాం కదా నెక్కుకి, దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి లోపల సైడ్కి పెట్టేసి. సో ఈ ఫ్రిల్స్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి రాణి పింక్ క్లాత్. ఈ రాణి పింక్ క్లాత్ని వచ్చేసి ఆర్మ్ హోల్కి పెట్టుకునేసి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఆర్మ్ హోల్ పైన పెట్టేసి పైన లైనింగ్ క్లాత్ పెడుతున్నానండి.
ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకునేసి నీట్గా స్టిచ్ చేసుకుంటే లోపల అనేటివి పీసెస్ లేవకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను లైనింగ్ క్లాత్ కూడా పైన పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకొనేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం ఇలా స్టిచ్ చేసుకొనేసి ఈ కర్వ్ షేప్ ఉంది కదండి, ఆర్మ్ హోల్ అంటేనే కర్వ్ షేప్గా ఉంటుంది కదా. ఈ కర్వ్ అనేది మనకి నీట్గా రావడం కోసం కంపల్సరీగా మధ్య మధ్యలో ఈ సిజర్ తోటి కొంచెం కట్ చేసుకోవాలండి. మొత్తం ఆర్మ్ హోల్ని మొత్తం అంతా అక్కడక్కడ మనము కొంచెం కట్స్ పెట్టుకోవాలన్నమాట. సిజర్ తోటి కట్స్ పెట్టుకొనేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ని మాత్రమేనండి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసి లైనింగ్ క్లాత్ పైన కూడాను 1 స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్ని మాత్రమే మళ్ళీ టర్న్ చేసేసి పైన 1 స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా లైనింగ్ క్లాత్ పైన ఆర్మ్ హోల్ మొత్తం అంతా మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఈ స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని లోపలికి పెట్టేసి మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలండి. సూదితోటి మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట లోపల. సో ఓకేనా, మీకు ఇష్టమైతే పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. చూడండి ఫ్రిల్స్ మొత్తం ఇట్లా వచ్చిందనమాట ఆర్మ్ హోల్కి. సో నేను మొత్తం అటాచ్మెంట్ అయిపోయింది కదండి. హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ బదులుగా ఈ ఫ్రిల్స్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం. సో నేను వచ్చేసి సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం నేను సైడ్ వచ్చేసి 1.5 పెట్టుకున్నానండి. 1.5 తీసుకొనేసి ఇక్కడ నుంచి నేను స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకొనేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైన ఫ్రిల్స్ అనేవి కూడా కరెక్ట్గా సైజ్ పెట్టుకొనేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా రఫ్ చేసుకోవాలి అక్కడ. సో టోటల్గా వచ్చేసి లెహంగా టాప్ వచ్చేసి ఇదండి. మొత్తం ఇలా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని వెనకాల హుక్స్ పట్టి ఉంటుంది కదండి. హుక్స్ పట్టి అన్నది కాజా పట్టి పైన పెట్టేసి కింద మాత్రమే కొద్దిగా రఫ్ చేసుకోవాలన్నమాట. కింద అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ పార్ట్లో. సో ఈ టోటల్ నడుము కొలతని మనము కొలత తీసుకోవాలండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చూద్దాము ఎంత వచ్చేది. ఇలా అన్నమాట. చుట్టూ ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది హాఫ్ వచ్చేసేసి 11.5 ఉందండి. మొత్తం టోటల్ వచ్చేసి 22.5 ఉందండి. 22.5 మొత్తం రౌండ్ కొలత. ఇప్పుడు నాకు ఇంకా మిగిలిన పీస్ వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ ఉందండి. ఈ స్ట్రైట్ పీస్ని 1 సైడ్ నేను కర్వ్ షేప్గా కట్ చేశాను అనమాట. లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అదే సైజ్ కట్ చేసుకునేసి కింద పార్ట్ అనమాట, కింద భాగాన మనము లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా పైన పెట్టేసుకునేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకునేసి టర్న్ చేసుకునేసి ఈ పార్ట్ని మనము టాప్కి అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయిపోయింది. పైన కూడా 1 స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇలా వచ్చిందనమాట ఈ పీస్ వచ్చేసి నేను ఈ టాప్కి అటాచ్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. నడుము భాగాన చూడండి, ఇది ఫ్రంట్ భాగాన సెంటర్లో వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఆ లైన్ డ్రా చేసిన లైన్ నుంచి ఇలా పెట్టేసుకునేసి ఈ క్లాత్ని వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని ఇలా నడుముకు అనేది అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను కదండి, ఇలా పెట్టేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను ఈ మధ్య సెంటర్లో అనమాట. ఈ సెంటర్లో నుంచి ఈ క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ స్ట్రైట్ పీస్ అనమాట. యాక్చువల్లీ ఈ పీస్ని వచ్చేసి ఇలా సెంటర్లో అనమాట ఇలా పెట్టేసుకునేసి మొత్తం నడుము రౌండ్గా మొత్తం చుట్టూ అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి, స్టిచ్ చేసేసాను. చూడండి, ఇప్పుడు నేను టర్న్ చేసి చూపిస్తాను ఇది ఎలా వచ్చినది అనేసి. చూసారు కదండి, ఇలా అనమాట. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన బ్లౌజ్ పీసెస్ని కూడా ఇలా మనం ఐడియా చేసుకునేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక బ్యాక్ సైడ్ వచ్చేసి నేను టక్స్ వేస్తున్నానండి, సైడ్స్. చూడండి, టక్స్ చూపించాను. యాక్చువల్లీ నేను ఫ్రంట్ సైడ్ వేసాను. ఫ్రంట్ సైడ్ బాగలేదనేసి బ్యాక్ సైడ్ మాత్రమే స్టిచ్ చేశాను. సో టోటల్గా వచ్చేసి లెహంగా టాప్ వచ్చేసి ఇదండి. చూసారు కదండి, చాలా అందంగా ఉంది. సో ఫైనల్గా లెహంగా టాప్ వచ్చేసి రెడీ అయిపోయిందండి. లెహంగా కూడా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేశాను, అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త నోటిఫికేషన్లు ఎప్పటికప్పటికి పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you so much for watching video. Have a nice day. Bye bye.